హాయ్ అండి, అందరికీ నమస్తే. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఒక బృహత్తర కార్యక్రమాన్ని శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో చేశారు. శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో ఉన్న మత్స్యకార గ్రామాలన్నింటిలో మత్స్య సాగరమాల అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. అసలు ఎలా పుట్టిందో ఆయన మధ్యలో ఆలోచన ఒక సస్పెన్స్, కానీ మత్స్యకారుల జీవితాలన్నింటిలో వెలుగులు నింపేశారని అయితే చెప్పుకోవచ్చు. ఈ మత్స్య సాగరమాల కార్యక్రమంపై ఒక డాక్యుమెంటరీ చేయడానికి నిన్నటి రాత్రి నుంచి శ్రీకాకుళం జిల్లా పరిధిలోని మత్స్యకార గ్రామాల్లో ఉన్నాను. మత్స్యకారుల మాటలు వింటుంటే చాలా ఆనందం వేస్తుంది. అసలు వాళ్ళు చెప్పే ఒక మాట అయితే నిజంగా ఇన్స్పైరింగ్ అనిపించింది. వాళ్ళు అన్నది ఏంటంటే, పగలంతా మాకు సూర్యుడు వెలుగునిస్తుంటే మా జీవితాల్లో ఉండే అంధకారాన్ని అందరినీ బయటికి ప్రారదోలి మా రామ్మోహన్ నాయుడు మా ఇంటికి పెద్ద కొడుకుగా మారి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మత్స్యకార కుటుంబాలన్నింటిలో కూడా వెలుగులు నింపుతున్నాడు అంటూ వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా వజ్రపుత్తూరు మండలం మంచినీళ్ళపేట గ్రామంలో కొంతమంది మత్స్యకారులతో మాట్లాడదాం. అసలు ఈ పథకం ఎలాంటి వెలుగులు వాళ్ళ కుటుంబాల్లో అందించింది, గతంలో ఉండే కష్టం ఏంటి, ప్రస్తుతం వచ్చిన లబ్ధి ఏంటి, ఇవన్నీ కూడా వారి మాటలో తెలుసుకుందాం. అయ్యా, మీ పేరండి? చోడుపిల్లి దేనారా గారు, మనిద్దరం కాసేపు మాట్లాడుకుందాం. ఒకప్పుడు మీరు వేటకి వెళ్ళాలంటే ఎన్నెన్ని ఇబ్బందులు ఉండేవి, ఏమేమి జరిగేది, అవన్నీ ఒకసారి చెప్పండి. ఒకప్పుడు మీ పూర్వీకుల కాలంలో, మీ చిన్నప్పుడు అప్పుడు వేటకి రావాలి, ఎన్ని గంటలకు బయలుదేరే ఎలా ఉండేది పరిస్థితి? మేము వేటకి వెళ్ళాలంటే మా తాతల తండ్రుల నుంచి చెప్పాలంటే, మా తాతలు మా నాన్నగారులు అయితే వేటకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు అయ్యేవాళ్ళు. వేటకి వెళ్ళాలంటే వేటకి ఉదయం 4 గంటలు 3కి 4కు వేటకి వెళ్ళి మళ్ళీ అతను ఇంటికి వస్తారో లేదో వాళ్ళు అంత ఇబ్బంది ఉండే వాళ్ళ భార్యలో చాలా ఇబ్బంది పడేవారు. ఆ ఇబ్బందుల్లో చాలా ఇబ్బందులకు గురయ్యి రోజుకు ఈ వేటగాడికి ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే ఏంటి అసలు మీరు ఇంట్లో బయలుదేరేటప్పటి నుంచి తిరగ వచ్చే వరకు ఏటేటి ఇబ్బందులు ఉండే? మొదట ఎందుకు మీ ఇంట్లో ఆడవాళ్ళు భయపడేవారు? మేము వేటకి వెళ్ళాలంటే ఇక్కడ కెరటాలు విపరీతంగా సంగతి మాట్లాడదాం. ఇంట్లో మీరు లెగిసి ముందు వేటకు బయలుదేరడానికి తలుపు తీశారు. తలుపు తీయగానే మొదట ఎదురయ్యే కష్టం ఏంటి మీకు? ఆ రోజు మాకు మొదట ఎదురయ్యే కష్టం ఏంటంటే, మేము వేటకి వెళ్తే మాకు కాదు, అప్పుడు లైటింగ్ ఉండేదా? ఇంటికి తలుపు తీయగానే మీకు చీకటి తీరంకి రావాలంటే లైటింగ్ ఉండేది కాదు. ఒక 30 సంవత్సరాల కిందట అయితే మాకు అసలు దీపం బుడ్డిలతో మేము వెలిగించుకునే ఎలా పరిస్థితి. అప్పుడు ఆ చీకటిలో నుంచి ఇప్పుడు ఒక వెలుగులోకి వచ్చినట్టు మాకు అనిపిస్తుంది. కరెంట్ వచ్చాక దీపం బుడ్డి వెలిగించి ఎలాగొచ్చారు, తీరంకి ఎలాగొచ్చే వాళ్ళము. అలా దీపం బుడ్డి పట్టుకొని సముద్ర ఒడ్డుకు వచ్చి మళ్ళీ అక్కడ తెప్పలు దించుకొని వేటకి వెళ్ళే వాళ్ళం. అక్కడ దీపం బుడ్డి పెట్టేసి కిరసనాయిలు ఉండేది. అప్పుడు కిరసనాయిలు ఉండే బుడ్డి అక్కడ పెట్టేసి వేటకి వెళ్ళేవాళ్ళం. మళ్ళీ వేటకి వెళ్ళేసి వచ్చేటప్పటికి మా ఆడపిల్ల చాలా ఇబ్బందులు పడు. మళ్ళీ కరెంటు అక్కడికి ఒక 20 సంవత్సరాలు, ఎప్పుడు 1985లో 86లో వచ్చింది అంటారు. అప్పుడు కరెంట్ వచ్చాక అప్పుడు ఏంటంటే కొంచెం మన తీర ప్రాంతం మొత్తం కూడా మన రాష్ట్ర వ్యాప్తం కూడా కరెంట్ రాగానే చాలా ఆనందించాం. ఇప్పుడు కరెంట్ వస్తే కేవలం ఇంటి దగ్గరే కానీ తీరంలో ఉండేది కాదు లైటింగ్. అస్సలు తీరంలో ఎక్కడ కూడా కరెంట్ అనేది ఎక్కడ లేదు. నేను ఇప్పుడు చూసాను, రాత్రి నుంచి చీకటి తప్పించి గతం లేట్ ఉండేది కాదు. అయితే అస్సలు ఏమీ లేదు. ఇప్పుడు మన రామ్మోహన్ నాయుడు గారు తెలుసుకొని మన చేపలేటగాళ్ళు వేటకి వెళ్ళాలంటే ఎన్ని ఇబ్బందులకు ఎదురవుతారు, వీళ్ళ కష్టాలు కూడా అతను బాగా వయసు చిన్నవాడైనా సరే ఒక మత్స్యకారుల కోసం అంత చక్కగా ఆలోచించే విధానము అతనికి, మా కష్టాలు అతను అంత చక్కగా ఆలోచించాడంటే. రాజకీయ నాయకులు అంటే ఒకటి అనుకుంటాం, ఎన్నికలు హామీ ఇస్తారు, హామీ ఇచ్చే తీరుస్తారని ఒకటి అనుకుంటాం కదా. మీకు ఎప్పుడైనా ఎన్నికలు ఇలా చేస్తాము, మీకు ఇచ్చేస్తామని చెప్పి ఎప్పుడైనా చెప్పడం జరిగిందా? మీరు చెప్పకంటే రామ్మోహన్ నాయుడు చేశారు ఇదంతా. అతను ఏ పని చేసినా ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడిగా, కొంతమంది రాజకీయ నాయకులు ఈ మంచినీళ్ళపేట విలేజ్కి చాలా మంది వచ్చారు. కొన్ని ప్రభుత్వాలు అంతరించిపోయాయి, కానీ అతను చెప్పేసి పని చేయరండి. ఏదైనా అతను చెయ్యాలంటే మనం అడగకంటే అతను ఇచ్చే నాయకుడు అండి. అతని మనస్తత్వం అది మాకు చాలా, అతను మనసు అనేది మాకు నచ్చింది. తనకు మీరు చెప్పకంటే ఏదో కార్యక్రమం చేశారు, నిజంగా ఫలితాలు ఇస్తుందో? కొంతమంది అనుకుంటారు ఏదో డప్పు కోసం, పబ్లిసిటీ కోసం కార్యక్రమాలు అంటారు కదా. నిజంగా ఇది వాళ్ళన్నట్టు, బయట వాళ్ళు కొందరు అన్నట్టు డప్పు కోసమే కార్యక్రమం, నిజంగా మత్స్యకారులకి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందా? అదే చెప్తాను కదా, రాజకీయ నాయకులు గత వైసీపీ ప్రభుత్వంలో మన సీదిరి అప్పలరాజు మత్స్యకార మినిస్టర్ అయ్యి కూడా మా మత్స్యకార గ్రామాలకి
మళ్ళీ వజ్రపు కొత్తూరు మండలము మంచినీళ్ళపేట గ్రామము శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి మా మత్స్యకారుల్లో పుట్టి ఎదిగి ఒక మత్స్యకారు మినిస్టర్గా ఒక 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు కొనసాగారు. కానీ మాకు ఒక నువ్వుల కర్ర కూడా ఇవ్వలేదండి వైసీపీ ప్రభుత్వంలో. ఒక వలగానే ఇవ్వలేదు, ఒక ఇంజిన్ కూడా ఇవ్వలేదు. మన ప్రభుత్వం 2024 6 నెల 11న ప్రమాణ స్వీకారం చేసిన 6 మాసాల్లో మాకు ఇంజినాలు అయితేమి, వల్ల అయితేమి, బోట్లు అయితేమి మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరఫున రామ్మోహన్ నాయుడు గారు, మన పలస నియోజకవర్గము మన శిరీష మేడం గారు, వీళ్ళందరూ అచ్చెన్నాయుడు గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో మాకు మత్స్యకార గ్రామాలకి మనం 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు కల్లారు చూసారండి మేము పడే కష్టాలు. 2014, 2019లో ఈ మంచినీళ్ళపేట గ్రామానికి మినిమం 3 కోట్ల రూపాయల ఆస్తి కూడా మాకు ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఇవ్వడం జరిగింది. రాజకీయాలు చెప్తున్నారు కానీ రామ్మోహన్ నాయుడు రాజకీయాలు చూడలేదు. అది వైసీపీ విలేజా టీడీపీ విలేజ్ అనేది పట్టించుకోలేదు. మొత్తం శ్రీకాకుళం జిల్లాలో మొత్తం ఏ మత్స్యకార గ్రామాలు ఉన్నాయో అన్నిటికీ కూడా ఆయన లైటింగ్ ఇచ్చేశారు. ఇక్కడెక్కడ రాజకీయాలు ఏం జరగలేదు. ప్రతి ఊర్లో కూడా వెలుగులు ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి కదా. అవును. అయితే ఇక్కడ కొన్ని ప్రభుత్వాలు రాజకీయాలు చేస్తాయండి. ఈ తెలుగుదేశం ఉన్న నాయకత్వం ఏంటంటే, తెలుగుదేశం ఇప్పుడే కాదు, 1990లో ఈ మంచినీళ్ళపేట మొత్తం మంచినీళ్ళపేటే కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా సైకిళ్ళు 1994లో 93లో బహుశా అలాంటప్పుడు కూడా సైకిళ్ళు వల్లు ఆదరణ అనుకున్న పథకం పెట్టి మనం ఫిషరీస్ తరపు నుండి మన నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మాకు అందాయండి. ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మత్స్యకారులకు అనేది కష్టాలు వీళ్ళు వృత్తిపరంగా ఏ పనిముట్లు కావాలి, మా తెలుగుదేశం గవర్నమెంట్ చేసింది చాలా చేసింది, అది చాలా మంది ఒప్పుకుంటాము, చేస్తుంది కూడా. దాన్ని అయితే మళ్ళీ మైండ్ లో లేని ఆలోచన ఓన్లీ మన శ్రీకాకుళం జిల్లాలోనే మాత్రమే పుట్టింది మత్స్యసాగరమాల. దీనికి మరి రామ్మోహన్ నాయుడుకి మీరు ఎలాంటి థ్యాంక్స్ చెప్తారు? ఏం అడగకుండా చేశాడు కదా ఆయన. అయితే మీరు ఎందాక ఒకటి అన్నారు, ఇప్పుడు దీని మీద కూడా నేను చెప్తాను. కొన్ని మంది రాజకీయ నాయకులు వస్తారు, డబ్బు కొట్టుకొని పోతారండి. మన తెలుగుదేశం ప్రభుత్వము రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉండి మాకు ఏ రోజు కూడా అతను డప్పు కొట్టే నాయకుడు కాదండి. ఆయన డప్పు కొట్టట్లేదు. ఇప్పుడు కొంతమంది మీరు అన్నట్టు బయట వాళ్ళు రామ్మోహన్ నాయుడు రీల్స్ మినిస్టర్ ఏం చేయలేడు, అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా సమాధానం ఇస్తారు? మీ లోటాలు అందరూ లబ్ధి పొందుతున్నారు కదా, మరి ఏదో ఒక సమాధానం ఇవ్వాలి కదా. ఆయన రీల్స్ మినిస్టర్ ఏంటి చేత కాదు రామ్మోహన్ నాయుడుకి అంటారు కొంతమంది. సార్, రామ్మోహన్ నాయుడు గారు కింజరాపు ఎర్రంనాయుడు గారు ఉండేటప్పుడు ఈ శ్రీకాకుళం డిస్టిక్ అనేది వెళ్ళని ఊరికి బస్సు, రోడ్లు లేని ఊరికి రోడ్లు. ఇప్పుడు ఆయన కుమారుడైన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీ గారు కేంద్ర మంత్రిగా ఇప్పుడు ఉన్నారు. అలాంటి మనసు అనేది ఎవరికి లేదు సార్. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి. అతను తప్పుడు ప్రచారాలు చెప్పే వ్యక్తిగా కాదు. మా విలేజ్ నుండి మేము చూస్తున్నాం ఈ తెలుగుదేశం ప్రభుత్వం కొన్ని లక్షణం ఏంటి. కాంగ్రెస్ ఒకప్పుడు ఉండేది, వైసీపీ ప్రభుత్వం ఉండేది. వాళ్ళు చేసే కార్యక్రమాలు వృత్తిపరంగా ఏవేవో ప్రతి కులానికి వాళ్ళు ఇవ్వను కూడా ఈ తెలుగుదేశం హయాంలో ప్రతి కులాల వెళ్ళేటప్పుడు చెప్పండి, రామ్మోహన్ ఏంటొట్టే మాటలేని చేతలేటి ఉండవు అనే వాళ్ళకి మీరు ఏంటి ఆన్సర్ ఇస్తారు? సార్, ఇక్కడ ఒక విషయం మనము నిజాయితీగా మాట్లాడాలండి. ఇక్కడ పార్టీలు పక్కన పెట్టండి. ఇక్కడ రామ్మోహన్ నాయుడు గారు ఒక ఎంపీగా ఉండి ఈరోజు అతను శ్రీకాకుళం జిల్లాలో ఏ రోజు కూడా లైట్లు ఇస్తారు అని అతను చెప్పలేదండి ఎక్కడ కూడా. కానీ ఈ మనసు కూడా మాకు కూడా లైట్లు వస్తాయి, మా తీర ప్రాంతానికి అంత గ్రామ అభివృద్ధి చేస్తారని మేము అనుకోలేదు. అలాంటి అడగకుండా ఇచ్చిన వ్యక్తి కోసము మనము చెప్పుకోవాలంటే ఒక దేవుడు లాంటి వాళ్ళండి. ఈరోజు కొన్ని ప్రతిపక్షాలు వస్తాయి పార్టీ పరంగా వచ్చేసి వాళ్ళు డబ్బు కొట్టుకున్న వాళ్ళు. కానీ మన తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారుల కంటే ప్రతి కులాల వారుగా పనిముట్లు వస్తువులు అయితేమి ప్రతి కులం వారుగా ఒక కంసాలు అయితేమి, సాకలు అయితేమి, మాతికి అయితేమి, ఒక వాడబయలు అయితేమి ప్రతి కులాల వారికి వీళ్ళకి ఏ పనిముట్లు ఇస్తే వీళ్ళు పని చేసుకొని బతుకుతారు. అలాగా ఆలోచించే ఇది పార్టీ అండి. రామ్మోహన్ నాయుడు గారు వయసుకి చిన్నవాడైనా సరే అంత పెద్ద మనసుతో మాకు ఈరోజు ఈ లైట్ల కార్యక్రమం ఒక్కోటి ఎంత వాల్యూ అని మీకు కనిపిస్తుంది కదా. ఇంట్లో ఉండే లైట్ అని ఎంత హడావిడి అనిపిస్తుంది. ఈ లైట్ ఒక్కొక్క ఊరికి 30, 40, 50 లైట్లు ఇచ్చేస్తున్నారు.
ఒక్కోటి ఎంత వాల్యూ ఉంటుంది. మన ఇంట్లో కరెంట్ లైట్ వేస్తేనే నెలకు 500 ఎంతో 400 300 బిల్లు వస్తుంది. ఇంత పెద్ద లైటింగ్, ఇన్ని లైట్లు రూపాయి ఖర్చు లేకుండా ప్రాజెక్టు ఆయన ఎక్కడో కష్టపడి సిఎస్ఆర్ నుంచి తెచ్చారు ఫండ్స్, అది వేరే విషయం. కానీ దేశం మొత్తం మీద ఎక్కడ లైటింగ్ లేదు, ఆయనే కష్టపడి మన జిల్లాకి తెచ్చారు. ఇలాంటిదే మామూలు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? అదే సార్, ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారి సహకారంతో ఈరోజు లైట్లు వేసి కానీ దాని విలువ అనేది కొందరికి తెలియకపోవచ్చు, కొందరికి తెలుసు. కానీ ఈరోజు మన ఇంట్లో ఒక లైట్ అనేది మనం వాడుకుంటుంటే ఒక ఇంట్లో 3 బల్బులు వేసుకుంటాం. 3 బల్బులు వేసుకుంటుంటే ఈరోజు కరెంటు ఒక నెలసారిగా కరెంటు బిల్లు అనేది ఒక ఇంటికి ఉదాహరణ 400 500 తగ్గట్లేదు సార్ మినిమం. ఇప్పుడు ఈరోజు కరెంటు సదుపాయం లేకుండా సోలార్ సిస్టంతో ఈరోజు లైట్ వెలుగుతుందంటే ఈరోజు ఇది రామ్మోహన్ నాయుడు గారు మాకు పెట్టే దీపమని మేము మామూలుగా తుఫాన్లు వస్తాయి కదా, ప్రపంచం అక్కడ కరెంట్ ఉన్నా లేకపోయినా తుఫాన్ రాగానే ముందు కరెంట్ పోయేది మీ మత్స్యకార గ్రామంలోనే. తుఫాన్ గాలి మొదలైంది మొదలు ఆఖరి సినికి ఆగిన దాకా మీ ఇంట్లో లైటింగ్ ఉండదు. అప్పుడు వెలుగుతున్నాయి ఈ లైట్లు, అప్పుడు ఎలా ఉంటుంది మరి మీ పరిస్థితి? సార్ కరెంట్ వెళ్ళిపోయినా సరే ఈ సోలార్ లైట్లు అనేవి ఈ పక్క వెలుగుతుంటే మాకు ఎలా కనిపిస్తుంది, ఎంతో ఆనందపడతామండి. కరెంట్ వెళ్ళిపోతే చీకట్లో మేము వెనుక్కొని ఇలాంటి బీచ్ సముద్ర ఒడ్డు రావాలంటే మేము లేనిపోని కష్టాలు పడాలండి. పాము కాట్లు అయితేమి, ఒక పులులు అయితేమి, కొన్ని జంతువుల వల్ల మాకు ఇబ్బంది. అలాంటిది సోలార్ ఉండగాని మాకు చాలా ఆనందపడతామండి. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కానీ రామ్మోహన్ నాయుడు చేసే ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద మనసు అతనికి, మా మత్స్యకార గ్రామాలు అందరం కూడా అతనికి రుణపడి ఉంటామని నేను కోరుకుంటాను. ఇక్కడ ఇంకో విషయము, మీరు ఎంతవరకు ఈ సోలార్ మీ వేటకి ఇవన్నీ ఉపయోగించుకుంటున్నారో, అట్ ద సేమ్ టైం మాలాటోళ్ళకి బీచ్ చూడాలంటే చిన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరంటే రోజు చూసినారు కాబట్టి మీకు ఏంటిది సముద్రమే అనిపిస్తుంది. కానీ మాకు సముద్రం అంటే చిన్న అట్మాస్ఫియర్. అలాంటి చోట ఈ లైటింగ్ ఇవన్నీ వస్తుంటే ఇంకొంతమంది బయట వాళ్ళు కూడా రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా? చిన్న టూరిజం లాగా కూడా అవుతుందా ఈ లైట్ల వల్ల? సార్ ఇప్పుడు ఒకప్పుడైతే ఉదయము 6 ఈ సముద్ర రోడ్డు బీచ్కి రావాలంటే ఉదయం 6 నుంచి సాయంకాలం 4 వరకే ఈ బీచ్ లో ఉండేవాళ్ళు సార్. ఇప్పుడు ఈ సోలార్ ఎప్పుడైతే పెట్టారో ఈ పెట్టడం వల్ల డే లేదు రాత్రి లేదు. అలాగా జనాలు కూడా మేమే కాదు బయట విలేజ్ల నుంచి కూడా ఇక్కడ ఒక బ్రిడ్జి ఉంది కదా, మన తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడే 2015లో వేశారు సార్. ఈ బ్రిడ్జి వేయడం వల్ల చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా బైకుల మీద వచ్చి ఈ బీచ్కి వచ్చి కూర్చోవడము, ఈ సోలార్ లైట్లు వేయడం వల్ల రాత్రి 10 వరకు కూడా ఉంటారు సార్. మొత్తానికి అయితే ఈ పథకం మీకు బాగా లబ్ధి చేకూరింది. చాలా సార్. మేము ఎప్పుడు కూడా కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఎంత మాకు మత్స్యకార గ్రామాలకి శ్రీకాకుళం జిల్లాలో ఈ లైట్లు వేసినందుకు మన నమస్కారం చేస్తూ నేను ముగించుకుంటాను. రామ్మోహన్ నాయుడు సార్ చాలా గొప్ప కార్యక్రమం చేసేసారు సార్. మత్స్యకారులు అందరూ కూడా ఈరోజు నేను డాక్యుమెంటరీ చేయడానికి వచ్చాను. గొప్ప మాటలు చెప్తున్నారు వీరంతా. వెలుగులు ఇచ్చేవాడు దేవుడైతే మా దేవుడు రామ్మోహన్ నాయుడు. ఆ మాట వింటుంటేనే నిజంగా ఒళ్ళంతా గూస్ బంప్స్ వస్తున్నాయి. చాలామంది అంటారు రామ్మోహన్ నాయుడు ఏం చేశారు అని చెప్పి. ఆ చేసే వాళ్ళందరూ క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఒక్కొక్క శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుని కానీ ప్రజల్ని కానీ ఎవరిని పలకరించినా రామ్మోహన్ నాయుడు మాకు చాలా చేశాడని చెప్పి వాళ్ళంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాటలు కాదు చేతలతో కూడా చేసి చూపిస్తున్నారు. పుట్టిననాటి నుంచి ఉన్న కష్టాలను క్షణాల్లో దూరం చేశారని చెప్పి గొప్ప మాటలు చెప్తున్నారు. రాత్రి నుంచి చూస్తున్నాను ఏ మత్స్యకార గ్రామంలో కూడా ఇబ్బందులు లేవు. ఒకప్పుడు నానా ప్రయాసలు పడి అడుగు వెతుక్కుని వేసే మేము ఇప్పుడు దర్జాగా తీరం వైపు వెళ్తున్నామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా తమ వేటను సాగిస్తున్నామని చెప్పి వీరంతా మాటలు చెప్తున్న పరిస్థితి. మత్స్యసాగరమాల నిజంగా శ్రీకాకుళం జిల్లాలో 100% ఫలితాలను అందిస్తుంది. మత్స్యకారులు అందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక గొప్ప కార్యక్రమాన్ని, దేశంలో ఎక్కడా లేని కార్యక్రమాన్ని మా శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేసినందుకు మత్స్యకారులంతా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి ధన్యవాదాలు చెప్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని, మా అందరి ఆశీస్సులు కూడా మీకు ఉండాలని చెప్పి వారంతా కూడా కోరుకుంటున్న పరిస్థితి. మేము కూడా అదే చెప్తున్నాం. మీరే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా 100 చేయాలి. వారి కష్టాలన్నింటినీ శాశ్వతంగా దూరం చేయాలి. ఒక విజనరీ లీడర్గా శ్రీకాకుళంకి మీరు నిలవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.